అక్కర కలిగి ఉన్నాడు. చెడుతనం చేసిన వాడు ఆ చెడుతనంలోనే నశించిపోవాలి అని దేవుడు కోరుకోడు. వాడు మారు మనసు పొంది తన ప్రవర్తనను దిద్దుకోవాలి అనే ఉద్దేశం కలిగిన వాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. దేవుడి యొక్క స్వభావము మనుషుడు పాపంలోనే నశించిపోవాలి అనేది కాదు ఆయన ఉద్దేశం. ప్రతివాడు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. దుష్టులు అదనమాట, దుష్టులు మరణం నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషం కలుగునా వారు ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. అది సమాచారం. దేవుడు మానవుల్ని తన పోలిక తన స్వరూపంలో సృజించి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మంచి చెడులు వివేచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. మనుషుడు తన ఇష్టానుసారంగా చెడుతనం చేసి దేవుడికి దూరమైపోతే తన ఇష్టానుసారంగానే మారు మనసు పొంది దేవుడి దగ్గరికి రావాలి అని కోరుకున్నాడు దేవుడు. ఏ స్వాతంత్ర్యాన్ని వినియోగించి పాపం చేశారో అదే స్వాతంత్ర్యాన్ని వినియోగించుకొని మారు మనసు పొందాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. దానిలో భాగంగానే సర్వలోక మనుషుల మీద, సకల రాజ్యాల మీద దేవుడు అక్కర కలిగి ఉన్నాడు. వారి మారు మనసు కొరకు దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. అశ్షూరు రాజ్యం ప్రారంభింపబడింది మొదలుకొని యోనా ప్రకటన చేసే సమయం వరకు అధికార దాహంతో చుట్టూ ఉన్న రాజ్యాల మీద పెత్తనం కొరకు పాకులాడింది. అనేక మందిని హింసించింది. చెడుతనంలో మునిగిపోయింది. అందుకని దేవుడు యోనాను పంపించి, ఇదిగో నినివే పట్టణం పాడైపోతుంది, నాశనమైపోతుంది అని సందేశం వినిపించు, అంతే నీ పని అని యోనాని దేవుడు ఇశ్రాయేలు దేశంలో నుండి అశ్షూరు దేశం వైపుకి నడిపించాడు. వారి మారు మనసు కొరకు ఆలోచన చేశాడు దేవుడు. దేవుడు ఇశ్రాయేలులకే దేవుడు కాదు, సర్వ దేశముల మీద ఆయన అధికారి అయి